హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు రెసిపీ చేపల ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది, డెలిషియస్గా. ఒకసారి ట్రై చేసి చూడండి. నాలాగా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు నేను ఇక్కడ చూపించే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోండి. అస్సలు ఫ్లాప్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. చూడడానికి చూస్తేనే కనిపిస్తుంది ఎంత డెలిషియస్గా ఉందో. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా చేప ముక్కల్ని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలండి. నేను ఇక్కడ సాల్ట్, పసుపు వేసుకున్న నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు ముంచేసి ఈ విధంగా అయితే వాష్ చేసుకున్నాను. మరి మీలో ఎవరికైనా ఈ చేప పేరేంటో తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నాకైతే చేపల గురించి అస్సలు ఐడియా లేదన్నట్టు. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడరు, సాల్టు, అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసేసుకొని లెమన్ జ్యూస్ కూడా పిండుకోవాలి. ఈ విధంగా లెమన్ జ్యూస్ మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, మన టేస్ట్కి సరిపడా అన్నట్టు. ఇందులోనే 1.5 టీ స్పూను శనగపిండి, అలాగే 2 టీ స్పూన్లంతా పెరుగు, 1.5 టీ స్పూను కార్న్ ఫ్లోర్ అయితే వేసేసుకోవాలి. ఇందులోనే ఆయిల్ కూడా వేసేసుకొని ఈ మసాలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ప్లేస్లో అది లేకపోతే బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మైదాపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మైదాపిండి వేసుకునేటట్టుంటే 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని చేప ముక్కలకి బాగా పట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా ముక్కలకి బాగా అప్లై చేసుకోవాలన్నట్టు రెండు సైడ్లా అన్ని ఫిష్ పీసెస్కి ఇలాగే అప్లై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మసాలా బాగా పట్టించుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. పొయ్యి మీద నేను ఇక్కడ దోశ తవా పెట్టుకున్నానండి. మీ దగ్గర కనుక ఫ్లాట్గా వెడల్పుగా ఉన్నది ప్యాన్ కనుక ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు. నా దగ్గర అలాంటివి లేవు కాబట్టి నేను ఇక్కడ దోశ తవా అయితే పెట్టుకున్నాను. ఇందులోకి మనకు కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ఫిష్ పీసెస్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా నీట్గా కొద్దిగా ఫ్రీగా అన్నట్టు సెట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా మసాలా మిగిలింటే కూడా వీటికి పైన అన్నట్టు ఈ విధంగా బాగా పట్టించుకొని ఒక సైడ్ బాగా కాలేంత వరకు కాల్చుకోవాలన్నట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా అప్పుడే మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయి మనకి ఈజీగా లేసి వస్తాయి అన్నట్టు. ఈ విధంగా ఫ్లిప్ చేయడానికి పోతే, తిప్పేయడానికి పోతే ఈజీగా వస్తాయి. ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసేసుకుందాం. ఈ విధంగా చూడండి, మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవచ్చండి. నాకు మరీ నల్లగా ఫ్రై అయితే అంత ఇష్టం ఉండదు, అందుకే ఈ విధంగా నార్మల్గా ఫ్రై చేస్తున్నాను అన్నట్టు. చూడండి, ఈ విధంగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. మరి ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా తవ ఫ్రై అయితే చాలా బాగుంటుంది, అంతగా ఆయిల్ కూడా పట్టవు అన్నట్టు. మరి మీకు ఎలాగంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమా, లేదంటే ఈ విధంగా తవ ఫ్రై చేయడం ఇష్టమో షేర్ చేసుకోండి. చూడండి, ఫిష్ కూడా లోపల బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా డెలిషియస్గా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరి మీలో ఎంతమందికి ఈ చేపల ఫ్రై అంటే ఇష్టమో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాతో అయితే షేర్ చేసుకోండి. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కనుక కావాలనుకుంటే మన ఛానల్ని అంటే స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.